హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సార్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి మళ్ళీ ప్రిలిమ్స్ తప్పదా? దాదాపుగా ఇప్పటికే హైకోర్టు ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ లోపించిందనేసి, మరి ప్రిలిమినరీ స్టేజ్లో ఒక హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడము. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి హైకోర్టు చెప్పిన దాంట్లో మరి అభ్యర్థుల సంఖ్యలో తేడాలు. మొదట 21,075 మంది రాశారని చెప్పారు. తర్వాత 21,085 మందికి మార్కులు వేసి ఇచ్చారు. అదనంగా 10 మంది ఎలా యాడ్ అయ్యారు, మరి దానిపైన ఎలాంటి స్పష్టత అనేది ఇవ్వలేదు. మరి ఎగ్జామ్ పెట్టడంలో ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ పాటించలేదనేసి, పక్షపాతంగా వ్యవహరించిందనేసి, తన సొంత రూల్స్ను కూడా వయోలేట్ చేసిందనేసి టీజీపీఎస్సీ కోర్టు మెట్టికాయలు వేసింది. 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా కూడా ఇప్పటికీ ఏం నేర్చుకోలేదనేసి కోర్టు అన్నది. సో ఈ నేపథ్యంలో మనకు రీసెంట్గా ఒడిశా ప్రభుత్వము వర్సెస్ సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే, రీఎవాల్యుయేషన్స్ అనేది విరుద్ధము అనేసి చెప్పేసి కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జరిగేది ఏంటిదంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మళ్ళీ ప్రిలిమ్స్ మొదలు కానున్నదా అని చాలామంది స్టూడెంట్స్ డిమాండ్ ఏంటిదంటే, జీవో నెంబర్ 29 ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగ విరుద్ధము. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యర్థులకు అది అన్యాయం చేకూర్చేదాకా ఉన్నది. కాబట్టి ముందుగా జీవో నెంబర్ 29ను రద్దు చేసి జీవో నెంబర్ 55ను ఇంక్లూడ్ చేసి మళ్ళీ ప్రిలిమినరీ స్టేజ్ నుంచి ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ కనబడుతుందండి. ఇప్పుడు టీజీపీఎస్సీకి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటిదంటే, ఈ 523 పోస్టులతో మరో 37 పోస్టులు కలిపితే 600 పోస్టులు అప్రాక్సిమేట్లీగా అవుతాయి. కాబట్టి సో తెలంగాణ చరిత్రలో అతిపెద్ద భారీ నోటిఫికేషన్ 600 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వంకు ఉన్నటువంటి ఏకైక సమస్యకు పరిష్కారము, ఈ గ్రూప్ 1 పరిష్కారం ఏంటిదయ్యా అంటే, ఈ 37 పోస్టులు కలిపి మళ్ళీ తాజాగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక నేపథ్యాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే ప్రభుత్వము మరి వయోలేట్ చేసిందనేసి, అంటే టీజీపీఎస్సీ మొన్న 2 సార్లు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినా సరే ఒక్కసారి కూడా మరి దాని గురించి ఆలోచించకుండా మళ్ళీ ఇట్లాగే సేమ్ తప్పులు చేసిందని చెప్పడంతో మరి ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే టీజీపీఎస్సీ ఉన్నదో దానికి నమ్మలేని సత్యంగా ఉన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ టీజీపీఎస్సీ నమ్మట్లేదండి. ఎందుకు నమ్మట్లేదంటే, తన సొంత రూల్స్ను వయోలేట్ చేయడం, తెలుగు ఏదైతే అకాడమీస్ బుక్స్ ఉన్నాయో అవి ప్రామాణికం కాదనేసి కూడా చెప్పడము. సో ఇదంతా చూస్తుంటే టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏదో జరిగిందనేసి, అవకతవకలు జరిగిందనేసి విద్యార్థులు వెళ్తే ఈరోజు హైకోర్టు కూడా అదే సేమ్ యాక్షన్లతో మనకు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ఇక్కడ ప్రధానమైనటువంటి అభ్యర్థుల యొక్క డిమాండ్ అండి. గ్రూప్ 1 అభ్యర్థుల యొక్క డిమాండ్ ఏంటిదంటే, మరి 563 + 37 పోస్టులు కలిపి 600 పోస్టులతో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. జీవో నెంబర్ 29ను తొలగించాలి. సో రీసెంట్గా మనకు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి అక్కడ కొంత స్కూల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉన్నదో డిఎస్సికి సంబంధించిన జాబ్లో కూడా తొలగించింది. సో ఈ రీసెంట్గా మళ్ళీ ఒడిశా ప్రభుత్వం దగ్గర కూడా ఇలా కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాము. సో ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 రద్దు అయ్యింది కూడా చూసాము. గ్రూప్ 1 రద్దు అయ్యింది, మళ్ళీ కొత్తగా గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇదే తెలంగాణలో జరిగేది ఏంటిదయ్యా అంటే, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ తప్పదు. అందుకనే ప్రభుత్వము ముందుగానే గమనించి ఏం చేయాలి అంటే, ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో మొత్తం రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేటట్టుగా మరి ఇస్తే తప్ప ఈ సమస్యకు ఇప్పట్లో పరిష్కారం కాదు. ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు ప్రభుత్వం కనుక డివిజనల్ బెంచ్ లేదా సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ అభ్యర్థులు ఏం చేస్తారు, మరి అక్కడ తీర్పు అనేది మరి సింగిల్ బెంచ్ అనుగుణంగా వస్తుంది తప్ప మరి ఏం రాదు. ప్రభుత్వము ఇదంతా కాలక్షేపం చేయకుండా ఆ నోటిఫికేషన్స్ను మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నారు అభ్యర్థులు. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వండర్.